అందుకే చూడు ఇంట్లో చికెన్ ఓట్స్ వేసిరని చెప్పి పెట్టినాం. ఎట్లా తడకలాడుతుంది చూడండి. ఎగిరెగిరి దాంతో చెప్తుంది వస్తుంది. తీసుకోనా వేడిగా ఉంది, మూతి కాలుతుంది. మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. యాక్చువల్గా నేను పైన ఎందుకు పెట్టినా అంటే దానికి మూతి కాలుతుంది. ఇప్పుడే వేడివేడిగా దింపిన, కొంచెం చల్లారినాక ఇద్దామని ఆగుతుందా. చూడండి వీడియోలు ఎట్లా ఆగమాగం అవుతుందో. మేము వచ్చి 6 days అవుతుంది. రాగానే కాల ఉంటుందేమో అని అనుకున్నాం. అదే ఎప్పుడు మా ఇంటికి వస్తుందో కుక్క అని చెప్తా, దానికి కాల అని పేరు పెట్టిన. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చింది అది, చూస్తే చూపిస్తా. వచ్చి కార్ కింద అట్లా వండుకుంది. కానీ నాకు ఏమనిపించిందంటే ఇగో మొత్తం బ్లడ్ ఉంది ఆడ, ఆడ డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి, మొత్తం బ్లడ్ ఉంది. పాపం అనిపించింది. కళ ఎట్లయిపోయినావు? అయ్యా నీరసం ఉంది, అది తిననికే వచ్చింది కదా కాల. ఇంకేంది అది తెలుసామా? కాల అని గేట్ తీసి బయటకు పోయినా, లేచి వచ్చి మళ్ళీ మూలకు ముడుచుకొని వండుకుందిమా. ఆకలి ఆకలి మీద ఉన్నది, ఆకలి మీద ఉంది మాది. పోయేటప్పుడు గ్లాస్ వండిచ్చిపోతా. ఇంచినా పెంచకపోయినా వీధి కుక్క నువ్వు లేనప్పుడు నీ ఇంటికి తాళం వేసి ఉంటే లోపలికి దొంగ వెళ్తుంటే మురిగింది. వీడు నాకు ఒక్కరోజు అన్నం పెట్టలేదు, మంచి పని అయిందని కుక్క చూస్తూ పడుకోదు. కాబట్టి నువ్వు అన్నం తినడం కాదు, అడుగున కాస్త అన్నం మిగలాలి. ఏ మంత్రం అక్కర్లా. ఆ అన్నం తీసి కనీసం ఒక్క ఆకేసి అరుగు మీద పెట్టి ఓ కుక్క తింటుంది. గుడిలో కూడా బలిహరణం అందుకే పెడుతున్నారు. నువ్వు ఇలా బ్రతుకు అని నేర్పడానికి వచ్చాయి శాస్త్రాలు. విశాల హృదయంతో ఉండాలి. అతిథి దేవో భవ. నువ్వు తినడం కాదు, వచ్చిన వాడికి ఒక్కడికైనా అన్నం పెట్టు, ఓ చలివేంద్రం పెట్టు, మూగజీవాల కోసం కుండ పెట్టి నీళ్లు పోసి ఉంచు. మంచి ఎండలో ఎవరికైనా దాహం వేస్తే తలుపు కొడతారు, అవి ఎక్కడ నిలబడతాయి? ఆ కుండలో నీళ్లు తాగుతాయి. ఇవి శాస్త్రాలు చెప్పినవి, పాటించిన నాడు మానవత్వం. అంతేగాని 24 గంటలు మన కోసమే చెయ్యక్కర్లేదు, 10 మందికి చేసి